ముఖ్యంగా వేణుస్వామి, వేణు పరాంకుశం, ఆయన స్వామిగా ఆయనంతటా ఆయన పెట్టుకున్నాడు పేరు, మీకు తెలుసు. గతంలో శోభిత ధూళిపాల, అదేవిధంగా నాగ చైతన్య వారు ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో వారికి సంబంధించి వారు త్వరలో విడాకులు తీసుకుంటారు, వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు వివాహ బంధంలో ఉండలేరు. గతంలో కూడా నేను ఇలాగే చెప్పాను, సమంత నాగ చైతన్య విడిపోతారని. ఇప్పుడు కూడా శోభిత అండ్ నాగ చైతన్య విడిపోతారు అంటూ పబ్లిక్గా జాతకాలు చెప్పారు. ఆ విషయంలో ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ తెలంగాణ ఉమెన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఉమెన్ యొక్క డిగ్నిటీని, పరువు ప్రతిష్టల్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసేసేలాగా, వాళ్ళని భయం గొల్పేలాగా, వివాహ వ్యవస్థలోకి వెళ్ళొద్దనేలాగా, విడిపోతారని చెప్పడం ద్వారా సెంటిమెంట్స్, కల్చరు ఇవన్నీ కూడా దెబ్బతీస్తున్నారంటూ ఉమెన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఉమెన్ కమిషన్ తన పరిధిలో ఈ అంశం వచ్చింది కాబట్టి, తన నాలెడ్జ్లోకి వచ్చింది కాబట్టి, తనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వేణుని విచారణకు రమ్మన్నారు. వేణు పరాంకుశం హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని, అసలు ఉమెన్ కమిషన్కి అధికారమే లేదు, ఉమెన్ కమిషన్ పరిధి కాదు, తానేమీ తప్పు చేయలేదు, తాను చాలా ప్రముఖ జ్యోతిష్యుని, తన్ని పిలిచే అధికారం ఉమెన్ కమిషన్కి లేదంటూ హైకోర్టును ఆశ్రయించి కొంతకాలం స్టే తెచ్చుకున్నారు. ఆ కేసు పూర్తి విచారణ సందర్భంగా హైకోర్టు ఆ స్టేని ఎత్తేసి వేణు పరాంకుశాన్ని పిలిచే అధికారం ఉమెన్ కమిషన్కు ఉంది, తెలంగాణ ఉమెన్ కమిషన్కి అని ధృవీకరిస్తూ, రూఢి చేస్తూ అంతకుముందు ఇచ్చిన స్టే ఆర్డర్స్ని ఎత్తివేసి ఉమెన్ కమిషన్ ఆదేశించిన హైకోర్టు, ఈ ఉత్తర్వులు మీకు అందిన వారం రోజుల్లోగా చర్యలు తీసుకోండి అతని మీద, అతన్ని విచారణకు పిలిచే అధికారం మీకు ఉంది అని చెప్తూ, ఆ నేపథ్యంలో హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు పరాంకుశాన్ని తమ ముందు అటెండ్ అవ్వమని నోటీస్ ఇచ్చింది. అది నిన్న నవంబర్ 14 ఉమెన్ కమిషన్ ముందు వేణు పరాంకుశం అటెండ్ అవ్వాలి. హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ ఉమెన్ కమిషన్ ఇచ్చిన నోటీసులు. సో వేణు పరాంకుశం నిన్న అటెండ్ అవ్వాల్సి ఉండగా మొన్న ఒకరోజు ముందు ఒక రిజిస్టర్ పోస్ట్ పంపారు. ఆ రిజిస్టర్ పోస్ట్లో వారు ఏం చెప్పారు, తాను అటెండ్ అవ్వాల్సిన అవసరం తనకి లేదని, గతంలో హైకోర్టుతో ఏం చెప్పారో అదే అంశం. ఈ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత హైకోర్టు చెప్పింది ఆయనకున్న స్టే ఎత్తేసి మీరు వెళ్ళండి అని, ఉమెన్ కమిషన్కి అధికారం ఉంది అని ధృవీకరించింది. అది ఆయనకు అభ్యంతరం అయితే హైకోర్టులో హయ్యర్ బెంచ్కి వెళ్ళొచ్చు, లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ అదే లెటర్ మళ్ళీ నేను మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు అనే లెటర్ రిజిస్టర్ పోస్ట్లో పంపారు ఉమెన్ కమిషన్ ముందు రోజు రాత్రి. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారి దృష్టికి అది వచ్చిన తర్వాత వారు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఓకే తను రానన్నారు, హైకోర్టు మనకు అధికారం ఉందండి, సో మనం లీగల్ టీంతో మాట్లాడి ప్రభుత్వానికి సంబంధించిన కమిషన్ కాబట్టి లీగల్గా ఒపీనియన్ తీసుకొని ప్రొసీడ్ అవుదాము అని ఆమె నిర్ణయించుకున్నారు. మొన్న లెటర్ వచ్చిన తర్వాత సో నిన్న ఆయన రారు అని ధృవీకరించుకున్నారు. నిన్న ఒక 15 మంది అడ్వకేట్స్ వేణు తరపున బల ప్రదర్శనగా కమిషన్ ముందుకు వెళ్ళారు. కమిషన్ చైర్పర్సన్ లేరు, ఎందుకంటే బెంచ్ ఉండదు, అతను రానన్నాడు కాబట్టి. నేను వచ్చి మీకు ఏ అధికారం ఉంది, మీకు ఎవరు అధికారం ఇచ్చారు, అతన్ని పిలిచే అధికారం మీకు ఎక్కడిది, అసలు మీ బెంచ్ ఏది, మాకు చూపించండి ఏర్పాట్లు ఏమున్నాయో అంటూ అక్కడికి వస్తే ఆ ఎంప్లాయీస్ కొంచెం భయపడ్డారు. ఏంటి దండయాత్రలాగా ఎంతమంది వచ్చారు? ఏ ఉమెన్ కమిషన్ అనేది ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ అధికార పరిధి ఉంటుంది. ఉమెన్ కమిషన్ ది తెలంగాణ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ 1998, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాక్ట్ అడాప్ట్ చేసుకున్నారు. యాక్ట్ నెంబర్ 9 ఆఫ్ 1998 ఈ సెక్షన్ చట్టం నా దగ్గర ఉంది. ఉమెన్ కమిషన్కు ఉంది, సివిల్ కోర్టుకున్న అధికార పరిధి ఉంటుంది. సో ఎవరైనా వ్యక్తి తన తరపున ఎవరినైనా లాయర్ నియమించుకుంటే, జనరల్గా కోర్ట్స్లో కానీ ఆర్డీఓ కోర్టులో కూడా లాయర్కి వకాలత్ ఇస్తే ఆ లాయర్ అటెండ్ అవుతారు. 15 మంది లాయర్లకు ఆయన వకాలత్ ఇచ్చాడా? అవి నమోదు చేసుకున్నారా? 15 మంది లాయర్లు బల ప్రదర్శనకి వెళ్ళారు ఉమెన్ కమిషన్ ముందుకి. ఎంప్లాయీస్ భయపడ్డారు. బయట వద్దండి, రండి కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని మాట్లాడదాం, వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడితే వీళ్ళు రూల్స్ అడిగారు.
మీకు లేని అధికారం ఎలా ఉపయోగించుకున్నారు అని ఇవన్నీ హైకోర్టులో చెప్పారు. హైకోర్టు ఉమెన్ కమిషన్ పరిధి ఉంది అంది. అయినా కానీ వేణు అభిజాత్యానికి పోయి అహంకారానికి పోయి హైకోర్టునే ప్రశ్నించి ఉమెన్ కమిషన్నే ప్రశ్నించి దాదాగిరిలాగా 15 మంది లాయర్లను తన తరపున పంపాడు, తన మాత్రం రాకుండా.